శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అనుగ్రహించి నృపాలకబాలు బ్రతికించే కావున శాబకుడింకా శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అన్నారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము, ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో అయిపోయింది. అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయిందంతే. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. హనుమ అంతటి వారు కట్టుబడ్డారు. అటువంటి బ్రహ్మాస్త్రమును ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది. కానీ ధర్మరాజు గారంతటి వాడు, నాకు వంశం లేదు, ఇంకా నా తర్వాత పూజా మందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట వేశారో చూడండి పోతన గారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించి. ఎవరిని బ్రతికించాడే? తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడు, గర్భస్థమైన పిండాన్ని. శాబకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాత్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కె ధరిత్రిని పూజ్యుడై. కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి. హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నేను నిన్న ఎక్కడో చూశాను, మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది. అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చింది. అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు, ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు. ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు. అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి, ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి. ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు, మీరు విందురుగాని అజామిలోపాఖ్యానం విందురుగాని ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు. పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా, పిల్లాన్ని పిలిచినా సరే, హాస్యకేళినైనా, హాస్యం కోసమైనా సరే, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ సరదాగా ఒరే మాధవ ఇల్లరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి? కమలమయ్యను తలుప కలుషహరము. ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న పాపం పోతుందంతే. ఆ నామమునకున్న శక్తి అటువంటిది, నామమంత గొప్పది. ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం. ధర్మరాజు గారంటే ఎటువంటి మహానుభావుడండి. ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతంగా వినేయడం కాదండి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, తల్లి తండ్రి బ్రతికుంటారు, కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్లికి. ఏమన్నా తెలుసా అండి? తల్లి లేరు, తండ్రి లేడు. ఆ చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు, అమ్మా నాకు తల్లి వల్లాహానం, అమ్మా నాకు తండ్రి వల్లాహానం. అంటే వల్లాహానం అంటే లేడనిలా ఉంది బహుశా. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు అన్న లేడు, కాబట్టి ఎందుకు వచ్చానంటే భిక్షానికి వచ్చానన్నట్టు. నాకు తల్లి లేడు, నాకు తండ్రి లేడు, పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు, ఓ శ్రీరస్తు ఉండదు, శుభమస్తు ఉండదు, అవిఘ్నమస్తు ఉండదు, పిలిచేవాడు లేడు, నాకు చాంద్రమానం తెలియదు, స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు, ముహూర్తం లేదు, నా అంతటి నేను స్వయం భూలింగల్లా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకు తెలియదు, అందుకని దిక్కులేని ఇంకోతి నాకు దొరికింది, అందుకని వెడ్ ఇంకోతిని. కాబట్టి మీ అందరూ ఎవరు? అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు. కాబట్టి మీరేం చేస్తారు? అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు, మీకు అంత తపశ్శక్తి లేదు, మీరేం చేస్తారు? మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం, 10కి 12కి మధ్యలో లంచ్, వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి. ఓ శుభలేఖ వేస్తాడు, అది శుభలేఖ. అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి. ఏంటో ఇది నేను ఇలా రాయిచ్చా ఇవ్వచ్చా అని వాడు సిగ్గుపడాలి. వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడు అది పట్టుకు తిరగడం. ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుంది, ఎంత బాగుందో చూడు, కొత్తగా ఎలా ఉందోను అని మనం దాచుకోవడం, భగవద్గీత దాచుకున్నట్టు. ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి? ధర్మరాజు గారు పెట్టాడు పేరు, మహానుభావుడు. విశ్వరాతుడను పేర, విష్ణురాతుడను పేర. ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని. ఎందుకు బ్రతికాడో తెలుసా? శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు. విష్ణువు అనుగ్రహము చేత బ్రతికిన వాడు కనుక వీడిని పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం. స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి. అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా? విష్ణురాతుడని పిలుస్తాం.
ఎలా పెట్టాడో చూడండి పేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు. అన్నయ్య ఆ పేరు వదిలే అన్నయ్య, మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నయ్య అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగిందితే, అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు. లేక 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 దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి. అందుకని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవాట. ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవాట. ఎందుకురా ఇలా చూస్తాడు వీడు అందరినీ, వీడికి ఏమన్నా దృష్టి లోపమా అనుకునేవారేమో. కానీ అలా అనుకునేంత వెర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు. వాళ్ళు కనిపెట్టారు, ఎందుకు ఇలా చూస్తూ ఉంటాడు ఈ పిల్లాడు, ప్రతివాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో, ఎందుకు అలా చూస్తూ ఉంటాడు అని. ఎందుకు చూస్తాడో తెలుసండి? తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ విశ్వమున నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర అన్నారు పోతన గారు. మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించాడే, ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా తాతగారు మా పెదనాయన గారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని పిలిచారు ఆ పిల్లాన్ని. అందుకని ఆ పేరు ఉండిపోయింది. పెదనాన్నగారు పెట్టిందోటి, తను గెలుచుకున్నది ఒకటి, బిరుదునామం ఉండిపోయింది. మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో, దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం. అందుకని పరీక్షిత్ అయ్యాడు. అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు. ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు, రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో, బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు. సింహము ఎటువంటి పరాక్రమములతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు. సూర్యుడు ఎలా చూడడానికి వీలు లేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు. అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా. ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో, ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు. శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల యందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు. పొంగిపోయాడు ధర్మరాజు గారు. చాలు, ఇటువంటి పిల్లవాడు పుట్టాడని పొంగిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను, ఎన్నో కొన్ని కోట్ల మందిని తెగటార్చాను, ఎందరో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగానికి కావలసినంత సంభారములు, ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు. అడిగితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు, అన్నయ్య దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి తత్సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టాడు. ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక
అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను, నువ్వు అశ్వమేధం చేయమన్నారు. 3 అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు. 3 అశ్వమేధ యాగములు చేసిన తర్వాత అశ్వమేధ యాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు, సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు. ద్వారకా నగరంలో స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు. చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో. విదురుడు వచ్చాడు. భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి. మీరు అంతర్లీనంగా గమనించండి. అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు, కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చెయ్యండి. మనవడు పుట్టేశాడు పరీక్షిత్. చాలా సంతోషంగా ఉంది కుంతి. ఎవరు అంత స్తోత్రం చేసిందో ఆ కుంతి ఈశ్వరుడి గురించి మరిచిపోయింది. మరిచిపోయిందంటే నా ఉద్దేశంలో పూర్తిగా విస్మరించిందని కాదు. ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ధర్మరాజు గారితో సంతోషంగా పెట్టింది తిని బతికేస్తున్నాడు. గాంధారి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏదో పెట్టింది తినేసి ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తోంది. పాండవులు రాజ్యం వచ్చేసింది, వాళ్ళు సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు పెద్దవాడు అయిపోతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క నలుసు పెద్దవాడవుతున్నాడు, మంచి కీర్తివంతుడు, ఎటువంటి అవగుణాలు లేవు, పొంగిపోతున్నారు. విదురుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు విదురుడు. విదురుడు రావడంలో భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఎందుకంటే విదురుడు వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మృత్యువు గురించి మాట్లాడుతుంటాడు. ఎందుకు మాట్లాడతాడంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశం. ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటాడు. మాండవ్య మహర్షి యొక్క శాపం చేత 100 సంవత్సరముల శూద్రభావనని తీసుకుని విదురుడిగా వచ్చాడు మహానుభావుడు. అపారమైన ధర్మవేత్త. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సమయంలో. మైత్రేయుడు కనపడి ఆయనకి ధర్మాన్ని, ఈశ్వరానుష్ఠానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియచేశాడు. అవి విన్న తరువాత భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలని తిరిగి వచ్చాడు. హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురెళ్ళి తీసుకొని వచ్చాడు. ఇలా మహానుభావ, ఒక పక్షి అంటే పెద్దలు కనపడినప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మరాజు మాట్లాడితే చూడాలండి. భారతంలో కానీ భాగవతంలో కానీ ధర్మరాజు మాట్లాడితే చాలా గంభీరంగా ఉంది. ధర్మరాజు ఏమంత వెర్రివాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడదు, చాలా గంభీరంగా మాట్లాడతాడు ధర్మరాజు. ధర్మరాజుకి అలా మాట్లాడడం రాకపోతే భీముణ్ణి ఎవరండి అదుపు చేయగలరు? భీమసేనుణ్ణి అదుపు చేయాలంటే ధర్మరాజు గారి మాటకే సాక్ష్యం. అంతటి మహానుభావుడు. అందులో విరాట పర్వంలో చూడండి, ఆ చెట్టు పీకేస్తుంటాడు. అప్పుడు ఒక్క మాట అంటాడు, అంతే ఆఫ్ చేస్తాడు. అన్నగారంటే అది అలా ఉండాలి. అన్నగారంటే ఈ కిందనున్నటువంటి నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వాడు అయినా సరే పెద్ద ఆయన మాట కట్టుబడిపోతాడు. ఈ గౌరవం వాళ్ళకుంది, అలా ఉంచగలగడం ఆయనకి తెలుసు. అది అన్నదమ్ములంటే అలా ఉండాలి భారతంలో. చూడండి, ధర్మరాజు విదురుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం చేసి విశ్రమించిన తర్వాత పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు, మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు, మా అదృష్టం. మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు, అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలనుకున్నప్పుడు మీరు ధర్మాన్ని వివరణ చేశారు. సర్వకాలములయందు మా రక్షణ కోరుకున్నారు, మా వృద్ధి కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాడి పాదములకు నమస్కరిస్తే, ఏ పాదములకు వీడు నమస్కరించాడో యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరించడం చేత ఆయా క్షేత్రములలోని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ ఏ తీర్థములు తిరిగారు, ఏ ఏ తీర్థములను వసించి తిరిగి మీరే ఏ గిరుల్ కృమ్మినారని మనుచరిత్రలో ప్రవలాక్షుడు అడుగుతాడు. అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు, మాకు చెప్పవలసింది అని అడుగుతాడు. విదురుడు ఎంతో సంతోషిస్తాడు. పెద్దవాళ్ల దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు. సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు. కూర్చునుండగా వస్తాడు విదురుడు. వచ్చి ఒక మాట అడుగుతాడు. ఇది భాగవతం, అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు. భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం అదే. ఆయన అన్నాడు,
ఏమయ్యా అంధుడా అని పిలిచాడు. ఓ కళ్ళు లేనివాడా, నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు. అవమానించాడు విదురుణ్ణి కురుక్షేత్రానికి ముందు. అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్యభాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబళిస్తే ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్న వారు మిగలకుండా చంపేవతల పారేస్తే దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున, పుట్టుగ్రుడ్డి, నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి కారకుడు అయ్యావురా, ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు. ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిరిగి బతుకుతున్నావురా అని అడిగాడు. కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. నీకు ఇంత వయస్సు వచ్చింది, నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, నీ వారన్న వాడొక్కడు లేడు. ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు, తింటున్నావు. దేనికి తింటున్నావు? ఇంకా బ్రతికేద్దామని. అలా తినేసి కూడా బ్రతికేస్తావురా? నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది, నీ కళ్ళు పుట్టుకతో కనపడవు. ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ప్రాణాలు? చచ్చిపోతావు. ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు, ఉండకపోయినా చచ్చిపోతావు. బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో. ఎందుకు ఈ బ్రతుకు నీకు? నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవ్వరి కోసం చూడకు. వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరుడి యందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసే అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరిపో. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు. వెంటనే లేచి, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా? నిద్ర పడుతోందా? ఛీ, రోత పుట్టిందయ్యా, వెళ్ళిపోతున్నానన్నాడు. ఒక వయస్సు వచ్చేసిన తరువాత మనిషి దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు, కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు. కదండి, నేను తప్పన్నానా? లేదు కదా. ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో, ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు, కూతురు మీద దెప్పుళ్ళు, పెద్ద కోడల ఇంటికి వెళ్ళి రెండో కోడల మీద నేరాలు, రెండో కోడల ఇంటికి వెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు, గుళ్ళోకి వెళ్ళి కూడా నలుగురిని కూర్చోపెట్టుకుని తన వాళ్ళ మీద నేరాలు. ఎప్పటికీ నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది. జుట్టు తెల్లపడిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, పలకల 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 కింద చాప పొలుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతోంది ఎక్కడికక్కడ చలిగాలికి. పూర్వం ఉన్న పటుత్వం లేదు. చేతులు వణుకుతున్నాయి. కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నిప్పెడుతున్నాయి. పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు. త్రేణుపులు వస్తున్నాయి. ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు. పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసుకోగలిసినవి వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు అస్తమానం వేరే నీకే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు. నిన్ను చూసేటప్పటికి లెక్క పెట్టుకుంటున్నవాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు? బ్రతుకుతావు చచ్చే వరకు. కాబట్టి ఈలోగా మార్చు మనస్సుని. అలా కాకపోతే ధృతరాష్ట్రుడు అయిపోతావు అని నేర్పుతున్నాడు విదురుడు. ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు. అంతే, గాంధారికి కూడా చెప్పలేదు. ఇది విచిత్రం. గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డివాడు తడువుకుంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు.